మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో దారుణం జరిగింది. 6 ఏళ్ల బాలికను దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లిలో నిన్న దారుణం చోటు చేసుకుంది. బీహార్కు చెందిన ఓ యువకుడు 6 ఏళ్ల చిన్నారిని హత్య చేసిన అనంతరం అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య కూడా చేశాడు, గొంతుకోసి చంపాడు. ఇక్కడ చూడొచ్చు ఈ పక్కన ఇందులో బీహార్కు చెందిన యువకులు నివాసం ఉంటున్నారు. ఒక 6 మంది. ఈ గదుల్లో ఉంటున్న 6 మంది యువకులు నిన్న సాయంత్రం హోలీ వేడుకల్లో మద్యం సేవించిన అనంతరం ఆ తర్వాత పక్కనే నివాసం ఉండే చిన్నారి, ఒక 6 ఏళ్ల చిన్నారి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడ నివాసం ఉంటుంది. ఆ చిన్నారిని అతను మాటలతో మభ్యపెట్టి తీసుకెళ్లి ఈ పక్కనే సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో అక్కడ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడే మృతదేహం వదిలిపెట్టి ఏమీ ఎరగనట్టుగా తిరిగి తన గదికి వచ్చి తోటి మిత్రులతో కలిసి వెళ్తున్నాడు. అయితే సాయంత్రం 4 గంటల సమయం నుంచి పాప కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు సుమారు 6-7 గంటల వరకు వెతికారు. ఆ తర్వాత పాప కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో ఈ విషయం బయటపడింది. దీనికి సంబంధించి పాప తల్లి మనతో ఉన్నారు. ఏం జరిగిందమ్మా? నేను లేను సార్, పనిపోయినా. నేను పొద్దుగాల వాళ్ళకి అన్నం వండి పెట్టి పోయినా. నేను 2 కొడుకు బిడ్డ ఆడుకుంటారని పోయినా. నేను పని చేసుకొని 3-2 అయింది. వచ్చేసరికి వాళ్ళతోని డ్యాన్స్ చేసిందంట, ఆడుకుర్రట. నిన్న హోలీ కదా బాగా తాగిరంట, ఆడుకుర్రట. వచ్చేసరికి ఆడుకున్నారు, అయిపోయినాకలకి నేను ఇంట్లో పోయి కూర్చుంటే మా కొడుకుని చెల్లెందొలకరా పోరా అంటే ఆడన్నాడు, ఆడుకుంటుందమ్మా చెల్లెలు ఆడుకుంటుందా అన్నాడు. అంటే ఎప్పటికీ ఆడుకుంటుంది కదా, రోజు ఆడుకుంటుంది కదా, ఆడుకొని వస్తుందేమని నేను అనుకొని ఇంట్లోనే ఉన్నా. నేను ఇక ఇంట్లోనే ఉన్నాకలకు మళ్ళీ మా ఆయన వచ్చి నేను పోతా అన్నం పెట్టిన, కొంచెం అన్నం పెట్టంటే కొంచెం అన్నం పెట్టినే తిన్నాడు. చిట్టి లేదు, చిట్టి కనిపిస్తలేదు అంటే గిట్ల వాటి ఏడుందో పిల్లలతో ఏడాడుతుందో అన్నాడు. అంటే చూసి వస్తానే అంత వయసు వచ్చిన ఏడలేదు. లేకపోతే అనుమానం వ్యక్తమైందా ఇట్లా పాప కనిపించకపోయేసరికి? ఎవరన్నా ఎత్తుకపోయిరో ఎట్లనో అని గదే భయం ఉండే, కానీ వీళ్ళు ఇట్లా చేస్తారని నాకు తెలియదు అసలు. ఎవరన్నా ఇంటికెళ్ళ వాళ్ళు అల్లీలు వచ్చిరంట, వాళ్ళు కూడా ఎత్తుకపోయారో ఎట్లా అని అనుకున్నా, కానీ వీళ్ళు ఇట్లా చేస్తారని నాకు తెలియదు. మీరు ఈ బీహార్ వాళ్ళు ఎప్పటి నుంచి పక్కన ఉన్నారు? మీ ఇంటి పక్కన 3 నెలలు అవుతుంది. ఎప్పుడైనా ఇట్లా పాపతో అసభ్యంగా ప్రవర్తించడం అటువంటిది మీకు ఎప్పుడైనా దృష్టికి వచ్చిందా? పాపకి ఇట్లా మీతో చెప్పింది? ఏం చెప్పలేదు, ఏం కాలేదు. అట్లా మంచిగా ఆడుకుంది, వాళ్ళతో మంచిగా తిన్నది, మంచిగా ఉన్నది, అంతే. ఇక నేను పనికైనా వచ్చినాకలకి అట్లా అయినాకలకు ఇక ఇక ఊరంతా లెంకొచ్చినాకలకు ఏడలేదు. ఈయన పనికోయినాకలకు మళ్ళీ పోయినా. ఇక మళ్ళీ పోయినాకలకు ఏడ దొరుకుతలేదు అని పోతే ఆయన వచ్చి ఇట్లా పట్టి అంతా చూసిరు, మోరీలకేని ఇది అంతా చూసిరు. ఈ పాప మృతి చెందిందని చెప్పి అనుకోలేదని చెప్పి పాప తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ చిరంజీవితో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.